హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, గుంటూరు. ఈ రోజు చాలా కామన్ ప్రాబ్లం రక్తహీనత. బ్లడ్ తక్కువగా ఉండటానికి కారణాలు ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దానికి ఏం చేయాలి అనేది చెప్పాలనుకుంటున్నాను మీ అందరికి. బ్లడ్ మామూలుగా హిమోగ్లోబిన్ కాంటెంట్ అనేది మోర్ దెన్ 12 ఉండాలి అందరికి. కనీసం అబౌట్ 10 ఉంటే కూడా పర్వాలేదు. లెస్ దెన్ 10 ఉందనుకోండి హిమోగ్లోబిన్, చాలా అనీమియా అంటాం అనమాట. దాన్ని మైల్డ్, మోడరేట్, సివియర్ అంటాము. 6 కన్నా చాలా తక్కువ ఉంటే దాన్ని ఇంకా సివియర్ అనీమియా అంటాము. సో మోడరేట్ టు మైల్డ్ అనేది మీరు ట్రీట్ చేసుకోవచ్చు, సివియర్ అనేది హాస్పిటల్లో చేయాల్సింది. సో దాని లక్షణాలు ఏమేమి ఉంటాయంటే ఊరికి ఆయాసం రావటము, దడగా ఉండటము, ఏం పని చేయాలని నీరసంగా ఉండటము, కాళ్ళన్నీ పట్టేసి పద్దాకులు పడుకోవాలనిపించటం, ఇవన్నీ రక్తం తక్కువగా ఉన్న వాళ్ళ లక్షణాలు. దీనికి ఏమేమి ఫుడ్స్ మీరు చేయాలి అంటే రోజు ఆకుకూరలు అంటే పాలకూర, తోటకూర, గోంగూర, ఇలాంటి ఆకుకూరలో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఐరన్ రిచ్ అనమాట ఇవి. సో ఎవ్రీడే ఆకుకూరలు పప్పు, పులుసో, పచ్చడో, పౌడర్ ఏదో విధంగా మీ ఆహారంలో ఉండేటట్టు చూసుకోండి. నెంబర్ 2 ఏంటంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి లివర్, చికెన్ అయినా మటన్ అయినా లివర్ ఎక్కువ తింటే బ్లడ్ వస్తుంది. ఇంకొకటి నల్ల బెల్లం, ఒక చిన్న గడ్డ, ఇంత గడ్డ రోజు నీళ్ళలో వేసుకొని తాగటమో, లేదా డైరెక్ట్ గా పప్పుల్లాగా, పప్పు ఉండల్లాగా తింటమో ఏదో ఒకటి చేసుకోవచ్చు. అండ్ దానిమ్మకాయలు, ప్రతిరోజు దానిమ్మకాయలు ఒక 4 ఖర్జూరకాయలు, వీటన్నిటిలో రక్తం ఐరన్ కాంటెంట్ ఎక్కువగా ఉంటుంది, రక్తం తొందరగా ఇంప్రూవ్ అవుతుంది మెడిసిన్స్ తో పాటు. సో ఇవన్నిటితో పాటు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్, సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మకాయ, బత్తాయికాయ, కమలాకాయ వల్ల మనం తినే ఫుడ్ లో ఉన్న ఐరన్ అంతా అబ్జార్బ్ అయ్యి మన రక్తం తొందరగా ఇంప్రూవ్ అవుతుంది.